అంటే ఇవాళ ఎవరి ఫెయిల్యూర్ అంటారు సార్? ఓఎండ్ఎం ఫెయిల్యూర్ అంటారా, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారా? ఖమ్మం పెద్దవాగ్ కావచ్చు, సుంకిసాల రిటైనింగ్ వాల్ కావచ్చు, ఇవాళ జూరాల కావచ్చు, లేకపోతే మంజీరా డ్యామ్ కావచ్చు, ఇదంతా ఎవరి వైఫల్యం అంటారు? కొన్నిసార్లు మనం అన్ని ఫెయిల్యూర్స్కి ప్రభుత్వానికి ఆపాదించడం మనకు సాధ్యం కాదు. ఉదాహరణకి కడెం విషయం తీసుకున్నాం. కడెంలో వచ్చిన సమస్య అది 2022 సంవత్సరం. అది 2022లో గోదావరి నదికి చాలా అత్యధికమైన వరద వచ్చిన సంవత్సరం. అది 500 year రిటర్న్ ఫ్లడ్ వచ్చిన సంవత్సరం. కాబట్టి మనము అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ వల్ల ఒక్క రోజులోనే, అంటే ఒక 24 గంటల్లోనే 40-50 సెంటీమీటర్ల వర్షం క్యాచ్మెంట్లో పడిన తర్వాత, వరద ఉధృతంగా వచ్చిన తర్వాత అది అక్కడ సమస్యలు వచ్చినాయి. అటువంటి అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్స్ కానీ వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. వాటిని మనం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్గా చెప్పడానికి వీల్లేదు. కాకపోతే కొన్ని ఆపరేషన్ మెయింటెనెన్స్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవి రెగ్యులర్గా ప్రతి నెలకొకసారి ఇన్స్పెక్షన్ చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. 3 నెలలకు ఒకసారి చేయవలసిన పనులు ఉంటాయి. 6 నెలలకు ఒకసారి చేయవలసిన పనులు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి చేయవలసిన పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆపరేషన్ మాన్యువల్స్ అన్నీ కూడా మనం ప్రభుత్వం తరపున 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం తరపున ఈ ఆపరేషన్ మాన్యువల్స్ కూడా మనం ఇంజనీర్లకు అందించినాం. నిధులతో పాటు ఆపరేషన్ మాన్యువల్స్ కూడా అందించి ఎప్పటికప్పుడు ఆ పనులని పర్యవేక్షించే ఒక ఓఎండ్ఎం వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి పనులు బాగా జరిగినాయి. ఇప్పుడు ఇవాళ జూరాల సందర్భం మనకు ఉన్నది. రోప్స్ గేట్లకు సంబంధించిన లిఫ్టింగ్ గేట్స్ ఒక గేట్కి తెగిపోయినట్టుగా మనకు సమాచారం అందుతున్నది. నిజానికి ఇటువంటి జరగకూడదు. మనం ప్రతి మాన్సూన్కి ముందు, అంటే వర్షాకాలానికి ముందు డ్యామ్ని కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది. పరిశీలించి దానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడం, రోప్స్కి గ్రీజింగ్ చేసుకోవడం, ఇటువంటి మాన్యువల్స్ చాలా స్పష్టంగా మనం ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చున్నాం. బహుశా మరి అటువంటి పనులు అక్కడ జరిగినాయా లేదా, ఒకవేళ జరిగినా కూడా నిధులు మంజూరు చేయకపోవడం వల్ల, ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసిన నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కొన్నిసార్లు అటువంటి పనులు జరిగే అవకాశం ఉంటుంది. సో పనులు జరగకపోవడం వల్ల ఆ రోప్స్ మెయింటైన్ కాక అవి తెగిపోయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 రకాల వైఫల్యాలు. ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల, ప్రాపర్గా వాళ్ళు ప్రీ మాన్సూన్ చెకప్స్ చేయకపోవడం వల్ల సంఘటన జరిగి ఉంటుంది. లేదంటే ప్రభుత్వం తరపు నుంచి నిధులు మంజూరు కాకపోవడం వల్ల కూడా అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా నిర్లక్ష్యం అయితే జరిగింది. అక్కడ నిర్లక్ష్యం జరిగింది. దానికి బాధ్యత వహించాల్సింది వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వమా లేకపోతే ఇంజనీర్లా అనేది మంజీరా బ్యారేజ్ విషయానికి వస్తే కూడా గతంలో SDSO ఒక నివేదికను ఇచ్చింది. వాళ్ళు అక్కడ సందర్శించిన తర్వాతే ఒక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇవాళ మంజీరా బ్యారేజ్కి ఈ పరిస్థితి వచ్చింది అని అనుకోవచ్చా? అంటే ఆనాడు యాక్షన్ తీసుకొని ఉంటే, ఆనాడు దానికి మరమ్మతులు చేపట్టినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజానికి మంజీరా బ్యారేజ్ అనేది అది వాటర్ వర్క్స్ వాళ్ళ పరిధిలో ఉంటుంది. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో లేదు కనుక ఇరిగేషన్ వాళ్ళు దాని బాధ్యత తీసుకోవడానికి లేదు. అది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దాని మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తున్నారు. బట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించిందే కాబట్టి బహుశా ఇక్కడ కూడా ఇటువంటి నిర్లక్ష్యమే జరుగుంటుంది. ఇంజనీర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడము, ప్రభుత్వం నుంచి సరిగా నిధులు అందకపోవడం. నిజానికి ఇది HMWSS వాళ్ళది కాబట్టి ప్రభుత్వ నిధులు అక్కడ ఉండే అవకాశం లేదు. కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్ ద్వారానే దానికి నిధులు సమకూరుతాయి. కాబట్టి ఇక్కడ బహుశా అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమై నిర్లక్ష్యమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమైన నష్టపోయేదైతే రైతులే, తప్పనిసరిగా రైతులే. ఇక్కడ ఇది రైతాంగానికి సంబంధించిన కాదు, హైదరాబాద్ తాగునీటికి సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్కి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పుడు జూరాల విషయం అనుకుంది. జూరాలలో ఇప్పుడు ఆ గేట్ లేచి ఉన్నది, ఫ్లడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లడ్ కారణంగా వాళ్ళు గేట్ లేపారు, ఫ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది కిందికి. ఇప్పుడు ఫ్లడ్ తగ్గిన తర్వాత గేట్లన్నీ దింపాలి. ఇప్పుడు ఆ గేటు రోప్ తెగిపోయింది కాబట్టి ఆ కొత్త రోప్ పెట్టి దాన్ని 2 వైపుల నుంచి దించితే తప్ప అది దిగదు. ఆ రిపేర్ జరగలేదు అనుకోండి, అల్టిమేట్గా ఏమైతుంది, రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది. ఫ్లడ్ ఉన్నంత కాలం ఫ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఫ్లడ్ రిసీడ్ అయిన తర్వాత గేట్లు దింపాలి కదా. ఇప్పుడు అక్కడ గేట్ దింపే పరిస్థితి లేదు, ఎందుకంటే రోప్స్ తెగిపోయి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ గేట్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే నిలబడి ఉందో, ఏ స్థానంలో నిలబడి ఉందో ఆ స్థానంలో ఉండిపోతుంది అది. సో కొత్త రోప్స్ పెట్టి
దానికి మళ్ళా రిపేర్లు చేసి అప్పుడు కానీ గేట్లు దించడానికి అవకాశం లేదు. ఇది మీరు అన్నట్టు రిజర్వాయర్ ఖాళీ అయిపోతే సమస్య ఎక్కడ రైతాంగానికి వస్తుంది. అవును.